ముఖ్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అలాగే పెన్షన్ కానీ తల్లికి వందనం కానీ ఇవన్నీ చేశారు. నిన్న వైసీపీ పార్టీ వాళ్ళు ధర్నా కూడా తీశారు. ఆ విషయం అసలు సిగ్గులేదా ధర్నా చేయమని చెప్పేసి పెట్టి చేయడం జరిగింది. అది వాస్తవానికి మన విశాఖపట్నం అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తీసుకుంటే వాడేమో రాజధాని చేస్తానన్నాడు. అంతకన్నా రెట్టింపు అభివృద్ధి జరిగింది. ఒక 52 ఎకరాలు ఇవ్వలేక రైల్వే జోన్ తేలేకపోయాడు. మన ప్రభుత్వం మొన్న జూన్ 1కి రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం హెడ్ క్వార్టర్ గా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం. అలాగే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఆదాని డేటా సెంటర్ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇనార్బిట్ మాల్ అని చెప్పేసి ఈ డేటా సెంటర్లు అన్ని కూడా స్కిల్డ్ పర్సన్స్ కి ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇనార్బిట్ మాల్ స్కిల్డ్ అన్స్కిల్డ్ నైపుణ్యం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అంటే మన జిల్లాలోనే అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు అది ఒక దరిద్రమైనటువంటి ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రిని గత 5 సంవత్సరాలు మనం చూసాం. అతనికి రాజధాని మీద కానీ అదేవిధంగా ఈ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం మీద కానీ కనీస అవగాహన కూడా లేదు అతనికి. ఆ డయాబ్రహ్మం వాళ్ళంటే ఏంటో అర్థం కానీ ఇరిగేషన్ మినిస్టర్ పెట్టి దాన్ని సర్వనాశనం చేశాడు. మొన్న ప్రభుత్వం ఉన్నంతకాలం 3 రాజధానులు అని చెప్పేసి ఎక్కడా కూడా రాజధానికి సంబంధించి ఒక మెడా సిమెంట్ తో పనిచేసిన పరిస్థితి లేదు. విశాఖపట్నం ప్రాంతవాసుల్ని అంటే ఉత్తరాంధ్ర ప్రాంతవాసుల్ని మోసం చేశాడు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని రాయలసీమ ప్రాంతవాసుల్ని చేసాడు, మోసం చేసాడు. అలాగే అమరావతిని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన పెద్ద మనిషి ప్రభుత్వంలోకి వచ్చి రాజధాని లేకుండా చేసి వాళ్ళని అవమానపరిచి ఇప్పుడు మళ్ళా మొన్న రాజధాని రైతులు అని చెప్పి సిగ్గు లేకుండా మీటింగ్ పెడుతున్నాడు. రైతుల పక్షాన్ని పోరాడతానని. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వాళ్ళ పైన అనేక అరాచకాలు సృష్టించి ఆడవాళ్ళ పైన, గర్భిణీ స్త్రీల పైన, రైతుల పైన నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన వ్యక్తి ఇవాళ రైతులకి చేస్తానని చెప్పేసి అధికారం లేనప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త స్వాగన మారుగనట 110 కిలోమీటర్ల పరిధిలో రాజధాని కలుపుతాడు. అసలు ఆయనకి ఎలాగా అవగాహన లేదు మాజీ ముఖ్యమంత్రికి. అతను సమర్థించే వారికన్నా కొంత అవగాహన ఉండాలి. నిన్నటి దాకా 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మారుగాని ఏంటని చెప్పేసి అడిగే పరిస్థితి లేక ఈ రాష్ట్రాన్ని ఒక అనేక అంటే రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు చెప్పడం మంచిదే. అంటే ప్రజలకి నిన్న ఒకటి ఇవాళ ఒకటి రేపు ఒకటి చెప్పే నాయకుడిని మనం సమర్థించడము అవివేకంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఇప్పటి వరకు మన సార్ నేను చెప్పారు 532 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో స్పీకర్ గారి నాయకత్వంలో ఒక ఎక్స్పర్ట్ నియోజకవర్గానికి జరిగింది. మనం ఊహించిన విధంగా మన తాండా రోడ్డు కానీ లేకపోతే ప్రతి పంచాయతీలో సిసి రోడ్లు కానీ ఇంకా మనం బయలుదేరిపోతున్నాం. వాస్తవానికి ఇంకా మన మండలంలో 24 రోడ్లు 1000 గంట ఉండిపోయి శాంక్షన్ అయినాడు. అంటే కొద్ది ఇబ్బందులు, సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ చాలా పంచాయతీలు చేశాం. ఇవన్నీ కూడా జరిగినటువంటి కార్యక్రమం. గత 5 సంవత్సరాలు జగన్ 19 నుంచి 24 దాకా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడు. అలాగే మన నియోజకవర్గాన్ని కూడా ఎక్కడ ఒక రోడ్డు లేదు, నీటిపారుదల ప్రాజెక్టులు లేవు. మన సుమారుగా ఈ వాటికి నాకు తెలిసి స్థానం మీదే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 3 లక్షలు ఖర్చు పెట్టి గేట్ ను కూడా బాగు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ ప్రభుత్వంలో చూసాం. అంచేత ఇవన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్లి గర్వంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లేడికి అవకాశం మనకే ఉంటది.